ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్స్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, మానవుని జీర్ణ వ్యవస్థ. ఫస్ట్ బిట్, మానవుని జీర్ణ వ్యవస్థలో తొలి భాగము. మానవుని జీర్ణ వ్యవస్థలో తొలి భాగం అంటే మనకి ఆహార నాళంలో మొదటి భాగం ఏంటి? నోరు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. మానవుని జీర్ణ వ్యవస్థలో తొలి భాగం ఏంటండి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, నోరు. అంటే ఏంటి? మనకు నోరు అంటే ఎక్కడ ఉంది? మనకి ఆహార నాళంలో మొదటి భాగం. మరి అదేవిధంగా రెండు పెదవుల మధ్య ఉండే రంధ్రాన్ని నోరు అంటాము. అంటే మానవుని జీర్ణ వ్యవస్థలో తొలి భాగం ఏంటి? నోరు. నెక్స్ట్, నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడం. నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్, అంతర గ్రహణము. నెక్స్ట్, జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది? జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, నోరు. ఫోర్త్ ఆప్షన్, కొరకు పళ్ళను ఇలా అని పిలుస్తారు. కొరకు పళ్ళను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, కుంతకాలు. అంటే మనకి మానవుని దంత విన్యాసం చూసుకున్నట్లయితే మనకి దంతాలు అనేవి ఎన్ని రకాలు? 4 రకాలు. ఏంటవి? కుంతకాలు, రదనికలు, అగ్రచరణకాలు, చరణకాలు. అంటే అందులో మనకి ఈ కొరకు పండ్లు అంటే ఈ కొరకు పళ్ళని ఏమంటాము? కుంతకాలు అంటాము. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, మానవునిలో కొరకు పళ్ళు సంఖ్య. మానవునిలో కొరకు పళ్ళు సంఖ్య. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, 4. వీటిని రదనికలు అంటారు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, కోరదంతాలు. మన కోరదంతాలనే రదనికలు అంటాము. ఇవి మొనదేలి ఉండి ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్, మానవుని దంతసూత్రము. మనం మానవుని దంతసూత్రం చూసుకున్నట్లయితే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, 2123/2123. మానవులో దంతసూత్రం చూసుకున్నట్లయితే 2123/2123. అంటే ఏంటి? దవడలో సగభాగం 2123, కింద దవడలో సగభాగం 2123. 2123/2123. ఫస్ట్ 2 ఏంటి? కుంతకాలు. సెకండ్ 1 రదనికలు. థర్డ్ 1 అగ్రచరణకాలు. ఫోర్త్ 1 చరవణకాలు. నెక్స్ట్, మానవుని దంతసూత్రంలో 1 by 1 సూచించేది మనకి 2123/2123 కదా. ఇందులో మనకి 1 by 1 అంటే ఏంటి? ఫస్ట్ కుంతకాలు, సెకండ్ 1 రదనికలు, థర్డ్ 1 అగ్రచరణకాలు, ఫోర్త్ 1 చరణకాలు. అంటే మనకి సెకండ్ 1 ఏమున్నాయి? రదనికలు. అంటే రదనికలు ఏమంటాము? ఆన్సర్ సెకండ్ ఆప్షన్. రదనికల్ని ఇందాక కోర దంతాలు అన్నాం కదా, కోరపళ్ళు అంటాము. నెక్స్ట్, మానవుని దంతసూత్రంలో 3/3 సూచించేది అంటే 2123/2123 కదా. అంటే ఏంటి? కుంతకాలు, రదనికలు, అగ్రచరణకాలు, చరణకాలు. అంటే లాస్ట్ 1 3/3 అవేంటి మనకి? ఫోర్త్ 1. అంటే మానవుని దంతసూత్రంలో 3/3 సూచించేది ఏంటి అంటే ఫస్ట్ 1 కుంతకాలు, రదనికలు, అగ్రచరణకాలు, చరణకాలు. ఆన్సర్ చరవణకాలు. చరవణకాలకే మరొక పేరు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, విసిరేదంతాలు. నెక్స్ట్, లాలాజల గ్రంథుల సంఖ్య. లాలాజల గ్రంథుల సంఖ్య. లాలాజల గ్రంథుల సంఖ్య. ఆన్సర్ గ్రంథుల సంఖ్య. లాలాజల గ్రంథులు అంటే మామూలుగా ఎన్ని అని చెప్తాము? 3 జతల లాలాజల గ్రంథులు అంటాము. కాబట్టి సంఖ్య అడిగాడు కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ లాలాజల గ్రంథులు అనేవి ఎన్ని చెప్పాము? 3 జతలు 6 కదా. ఫస్ట్ చెవి దగ్గర ఉండే లాలాజల గ్రంథి. అంటే లాలాజల గ్రంథులు అనేవి 3 రకాలు: పెరోటిడ్ గ్రంథులు,
అధోజంబికా గ్రంథులు, అధోజీవికా గ్రంథులు. అందులో చెవి దగ్గర ఉండే లాలాజల గ్రంథి ఏంటని అడుగుతున్నారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పెరోటిడ్ గ్రంథి. పెరోటిడ్ గ్రంథి. నెక్స్ట్, అధోజీవిక అధోజంబిక గ్రంథులు తెరుచుకునే చోటు. అధోజీవిక అధోజంబిక గ్రంథులు తెరుచుకునే చోటు ఎక్కడండి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నాలుక పైన. నెక్స్ట్, లాలాజలము అంటే లాలాజలం అనేది ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందంటే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందా, క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందా అని అడిగారు. ఆన్సర్ లాలాజలం యొక్క pH ఎంతండి? 6.8. అంటే మీకు ఆల్రెడీ తెలుసు 6 అంటే 7 లోపు ఉంటే మనకి ఆమ్ల స్వభావం, 7 ఆఫ్టర్ ఉంటే మనకి ఏముంటుంది? క్షార స్వభావం. కాబట్టి 6.8 కాబట్టి ఏ స్వభావం కలిగి ఉంది? ఆన్సర్ 6.8 అంటే కొంచెం 7కి దగ్గరలో ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ కొంచెం క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, లాలాజలంలో ఉండే ఎంజైమ్. లాలాజలంలో ఉండే ఎంజైమ్. లాలాజలంలో ఏం ఎంజైమ్స్ ఉంటాయి మనకి? ఆన్సర్ లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏంటండి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఎమైలేజ్. ఫోర్త్ ఆప్షన్ ఎమైలేజ్. ఫోర్త్ ఆప్షన్ ఎమైలేజ్. లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఎమైలేజ్. నెక్స్ట్, దేన్ని ఎమైలేజ్ డెక్స్ట్రిన్లు మాల్టోజ్ చక్కెరగా మారుస్తుంది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పిండి పదార్థాలు. దేన్ని ఎమైలేజ్ అనే ఎంజైము ఏ పదార్థాలను డెక్స్ట్రిన్లు మాల్టోజ్ చక్కెరగా మారుస్తుందంటే పిండి పదార్థాలు. నెక్స్ట్, మింగడం అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్ గ్రసన్ నుండి ఆహార వాహికకు ఆహారం చేరడాన్నే మనం ఏమంటాం? మింగడం అంటాం. నెక్స్ట్, వాయునాళంలోకి ఆహారం పోకుండా కాపాడేది. వాయునాళంలోకి ఆహారం పోకుండా కాపాడేది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఉపజీవిక. నెక్స్ట్, ఈ క్రింది ఏ భాగంలో ఆహారం మార్పులు చెందదు? ఈ క్రింది ఏ భాగంలో ఆహారము మార్పులు చెందదు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ గ్రసని ఆహార వాహిక. ఆహార వాహిక జీర్ణాశయంలోకి తెరుచుకునే భాగం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ హార్దిక్ జీర్ణాశయం. జఠనిర్గమ జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది. అంటే క్రింది వాటిలో ఏది జఠనిర్గమ జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది? అంటే జఠనిర్గమ జీర్ణాశయం కింద మనకి జఠనిర్గమ సంవర్ణి ఉంటుంది. అంటే చిన్న ప్రేగులోని మొదటి భాగాన్ని ఆంత్రమూలం అంటాము. అంటే ఈ జఠనిర్గమ జీర్ణాశయం అనేది దేనిలోకి తెరుచుకుంటుంది? ఆంత్రమూలంలోకి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఆంత్రమూలం. ఈ ఆంత్రమూలం మనకి ఎలా ఉంటుంది? యు ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్, జఠనిర్గమ సంవర్ణి ఎక్కడ ఉంటుంది? జఠనిర్గమ సంవర్ణి ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ జీర్ణాశయం చివరన మనకి జఠనిర్గమ సంవర్ణి ఉంటుంది. నెక్స్ట్, జీర్ణాశయం విధి కానిది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఆహార పదార్థాల శోషణ. జఠర గ్రంథులు స్రవించే శ్లేష్మం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మ్యూసిన్.
జఠర గ్రంథులు స్రవించే HCl వల్ల జఠరాశయ కుడ్యము నాశనం కాకుండా కాపాడేది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మ్యూసిన్. నెక్స్ట్, ప్రోటీన్లను విశ్లేషించేది. ఆన్సర్ ప్రోటీన్లను విశ్లేషించేది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పెప్సిన్. చైతన్య రహిత రూపంలో ఉండే పెప్సిన్. చైతన్యరహిత రూపంలో ఉండే పెప్సిన్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పెప్టేన్. పెప్సినోజన్ను పెప్టిన్గా మార్చేది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ HCl. క్రొవ్వులను గ్లిజరాలు క్రొవ్వు ఆమ్లాలుగా మార్చేది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ లైపేజ్. ఈ క్రింది వానిలో పెద్దవారిలో మాత్రమే ఉండని ఎంజైమ్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రెనిన్. ఈ ఎంజైము పాలను పెరుగుగా మారుస్తుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రెనిన్. ఈ భాగంలోకి చేరిన పాక్షికమైన ఆహారాన్ని కైమ్ అంటారు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఆంత్రమూలం. ఆంత్రమూలము ఈ భాగాలను కలుపుతుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ శేషాంత్రికము జీర్ణాశయము. కాలేయంలో ఉండే స్థలము. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఆంత్రమూలానికి కుడిగా ఉదర వితానానికి దిగువగా. మానవుని కాలేయంలోని తమ్మెల సంఖ్య. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 4. కాలేయం ఉత్పత్తి చేసే రసం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పైత్య రసం. పైత్య రసానికి సంబంధించి సరికానిది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. లైపేజ్లు కొవ్వులపై చర్య జరపడానికి తోడ్పడేది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఎమల్సిఫికేషన్. పైత్యరసం రక్తంలో కలిస్తే ఏర్పడే వ్యాధి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కామెర్లు. క్లోమంలోని లవణం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ బైకార్బోనేట్. స్వయం ఉత్ప్రేరణకు తోడ్పడే ఎంజైమ్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ట్రిప్సిన్. మిశ్రమ గ్రంథి. మిశ్రమ గ్రంథి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ క్లోమం. మానవులలో అవశేష అవయవం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఉండికం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.